రాబోయే రోజుల్లో ఎన్నికలకు ప్రజలను సిద్ధం చేయాలని ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి కోరారు. గురువారం విశాఖలోని ఎండాడ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ తరపున ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటించామని మే 13 వరకు ప్రచారంలో ఎలా నిర్వహించాలని కార్పొరేటర్కు ఆదేశాలు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో గ్రౌండ్ రిపోర్ట్ను తెప్పించామని గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం మళ్లీ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన ఎన్ని హామీలు ఇచ్చినా ఎలా మోసం చేశారో అందరికీ తెలుసన్నారు. వాళ్ళకు పొరపాటున అధికారం మళ్లీ వస్తే ప్రజలు మోసపోతారన్నారు. వాళ్ళకు ఓటు అడిగే హక్కు లేదు, మోడీని దింపారన్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఏంటంటే ఈ జిమ్మిక్లు మీడియా ఇదంతా చేస్తారు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా కాపలా కలుసుకోవాలి మన ఓట్ బ్యాంక్ని. అట్ ద సేమ్ టైం సార్ చెప్పినట్టు ఇచ్చారంటే దీంట్లో మాతో సహా ఎలక్షన్ కూడా కాబట్టి వాళ్ళందరికీ ఇంకేమి ఎలక్షన్ నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ చేసినాక ఉత్తరాంధ్ర జిల్లాలో ఏ విధంగా రాబోయే రోజుల్లో మనం ఎలక్షన్కి ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఒరిజినల్గా అయితే మనం లాస్ట్ 2019లో ఏప్రిల్లోనే ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్లోనే ఎలక్షన్ జరిగినాయి కాబట్టి ముందుగానే మనం అనుకున్న దీని ప్రకారం ఈసారి కూడా అట్లానే జరుగుతాయి అనుకొని మేము అన్ని అభ్యర్థుల్ని అంతా డిసైడ్ చేయడం జరిగింది. మీకు అందరికీ కూడా తెలుసు. కాకపోతే ఇది మనకి 4th ఫేజ్లో పెట్టడం వల్ల మే 13వ తారీఖు వరకు ప్రచారాన్ని కంటిన్యూ చేయడానికి కోసం ఏ విధంగా ముందుకు పోవాలని 34 ఉత్తరాంధ్రలో ఉన్న 34 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో, అదేవిధంగా విశాఖపట్నం నగరంలో ఉన్న కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేసుకొని కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని ఐడెంటిఫైడ్ ఏరియాస్లో గడప గడపకి కార్పొరేట్ మళ్ళీ టేకప్ చేయాలని, కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే తిరగకుండా ఉన్నాయో అవి కూడా గ్రౌండ్ రిపోర్ట్స్ తెప్పించి వాటిల్లో కూడా మళ్ళా ఏదైనా సరే మొత్తం అన్ని నియోజకవర్గాల్లో మళ్ళా గడప గడపకి కార్యక్రమం ద్వారా ఇప్పుడు గడప గడపకి చేసిన దానికి పోయిన సంవత్సరం కిందట గడప గడపకి చేసిన దానికి వ్యత్యాసం ఏంటి అంటే అప్పుడు 4 సంవత్సరాల్లో ఆ కుటుంబాలకు జరిగిన మేళ్ళు, ఆ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో 5 సంవత్సరాల్లో మనం ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశాము అనేది పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. కాబట్టి అవి కూడా ప్రతి కుటుంబానికి ఇచ్చి ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఏ విధంగా ప్రచారం చేయాలనే దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షుడు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. గత 2 రోజుల కిందట విజయవాడలో జరిపిన సమావేశంలో అవన్నీ కూడా ఈరోజు ఇన్ఛార్జీలకి, పార్లమెంట్ అభ్యర్థులకి, అసెంబ్లీ అభ్యర్థులకి, కార్పొరేటర్లకి చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా 2014 నుంచి 19 వరకు ముగ్గురు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఎన్ని హామీలు ఇచ్చారు, ఏ విధంగా అధికారంలోకి వచ్చినాక హామీలను మొత్తం అమలు చేయకుండా మోసం చేశారు. మళ్ళా 10 సంవత్సరాల తర్వాత మళ్ళా వాళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారు. కాబట్టి ఇది ప్రజలకందరికీ గుర్తు చేసి మళ్ళా ఇంకొకసారి మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలనేది ప్రధాన అంశం, ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే 2014లో వాళ్ళు ఇచ్చిన హామీలు నమ్మి 2014 నుంచి 19 వరకు హామీలు అమలు చేయకుండా ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పాలయ్యారో